జనసేనలో సీట్ల లొల్లి మొదలైంది. విజయవాడ పశ్చిమ సీటు తనకివ్వాలంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ దీక్షకు దిగారు. పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్, కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించాలంటూ కూడా పోతిన పట్టుబడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశా. జనసేన పార్టీ తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా కూడా వైసీపీతో పోటీ పడలేరు అంటూ కూడా పోతిన చెప్పారు. ఇక్కడున్న వెల్లంపల్లి శ్రీనివాస్ను వేరే నియోజకవర్గానికి పంపింది మన పోరాటం వల్లే. పవన్ కళ్యాణ్ 2వ లిస్టులో నా పేరు ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ టికెట్ తనకే ఇవ్వాలంటూ కూడా పోతిన మహేష్ అక్కడ దీక్షకు దిగారు. కొంతమంది జనసేన కార్యకర్తలతో కలిసి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందిస్తారు. తిరుమల రావు, హరీష, ఏదైతే ఉందో పశ్చిమ నియోజకవర్గ సీటు తనకే కేటాయించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తన నిరసనను వివిధ రూపాల్లో తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిరాహార దీక్ష అయితే పోతిన మహేష్ కూర్చున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు సెకండ్ లిస్టు నాగో ప్రకటిస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ సీటు నాకే కేటాయించాలి, నన్నే ప్రకటిస్తారంటూ ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడుగా దీనికి సంబంధించి వివిధ రూపాల్లో తన నిరసన అయితే వ్యక్తం చేశాడు. నేను లోకల్ వ్యక్తికి ఇక్కడ ప్రయారిటీ ఉంటుంది. మొదటి నుంచి నేను ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ప్రజల కోసం జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నన్ను ప్రోత్సహిస్తూ నువ్వు ముందుకు వెళ్ళని చెప్పేసి చెప్పడంతో నేను అనేక కేసులు నా మీద పెట్టించుకున్నాను. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నా వలన ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళడం మార్చారు. నేనే గట్టి అభ్యర్థిని. ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థి వస్తే ఇక్కడ గెలవడు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ సీటు నాకే కేటాయించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ తన నిరాహార దీక్ష ద్వారా మరోసారి అధిష్టానానికి అయితే తెలపనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేటాయిస్తే అతను ఓడిపోతాడు, ఇటు పరిస్థితుల్లో గెలవడు, నేను లోకల్ గా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పోతిన మహేష్ అనేక రూపాయలు తన నిరసన వ్యక్తం చేశారు. మరోసారి అతను నిరాహార దీక్ష అయితే కూర్చుని తన భార్యతో వెంట కూర్చుని నిరాహార దీక్ష అయితే కూర్చున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నాకే కేటాయించాలి, నేను లక్షల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాను. అదేవిధంగా ప్రతి గడపకు నేను తిరిగాను. పోతిన మహేష్ అంటే జనసేన అంటే పోతిన మహేష్ గా నేను తిరిగానని చెప్పేసి పోతిన మహేష్ చెప్పడం జరిగింది. కొండ ప్రాంతాల్లో అదేవిధంగా పూర్ ఫ్యామిలీకి సంబంధించి కానీ నేను అనేక రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాను. అదేవిధంగా వాళ్ళతో మమేకం అయిపోయి నేను జనసేన పార్టీ కోసం అనేక పోరాటాలు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానం నాకే కేటాయించాలి, నాకు సీటు కేటాయించేదాకా నేను నిరసనలు వివిధ రూపాల్లో తెలియజేస్తానంటూ ఇప్పటికే పోతిన మహేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరోసారి తన నిరాహార దీక్ష అయితే తన కేటాయించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ నాకు హామీ ఇచ్చాడు, హామీ నెరవేర్చే వరకు నేను ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పేసి పోతిన మహేష్ చెప్పడం జరుగుతుంది. హరీష, తిరుమల రావు, ఈ అంశానికి సంబంధించి మరి జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తనకే టికెట్ ఇవ్వాలి, సెకండ్ లిస్ట్ లో వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే తన పేరు ప్రకటనకు సంబంధించి ఎటువంటి చర్చ నడుస్తుంది? అంటే జనసేన పార్టీ సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ సంబంధించి 3 పార్టీలు పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో ఇటు జనరల్ గా అయితే ఈ బీజేపీకి ఎప్పుడు విజయవాడ సంబంధించి సెంట్రల్ టికెట్ అయితే కేటాయిస్తారు. కానీ ఈసారి సెంట్రల్ లో బొండమ్మ బలమైన అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఈ బీజేపీ అభ్యర్థులు ఈసారి పశ్చిమ నియోజకవర్గాన్ని అడగడం జరిగింది. ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధిష్టానము సుజనా చౌదరి పేరు అనౌన్స్ చేస్తున్నట్టు కొంత వినికిడిగా వినిపిస్తుంది. అదే సుజనా చౌదరి ఇక్కడికి వస్తే ఎంతవరకు నెగ్గాడని చెప్పి బీజేపీ కూడా అదేవిధంగా దీని మీద సమాచారం పడుతున్నట్టు తెలుస్తుంది. కానీ సుజనా చౌదరి ధనంగా బలమైన అభ్యర్థి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ సంబంధించిన కేటర్, అదే బీజేపీ సంబంధించిన కేటరు పనిచేస్తారని చెప్పి తెలుస్తుంది. జనసేనకు మాత్రము ఇతను ఎప్పటి నుంచి సీటు కేటాయించట్లేదని తెలిసినప్పటి నుంచి పోతిన మహేష్ తన పోరాటం అయితే సాగిస్తున్న వివిధ రూపాయల నిరసన తెలియజేస్తున్నాడు. మరోసారి పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా అవ్వడం జరిగింది. కానీ భేటీ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఇది బీజేపీ కేటాయించారని చెప్పేసి అతను చెప్పినారని చెప్పి కొంత నిధులు చెప్పినప్పటికీ, కానీ ఎట్టి పరిస్థితుల్లో జనసేన సంబంధించి టికెట్ నాకే కేటాయిస్తారు, పవన్ కళ్యాణ్ నాకు హామీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈ త్రికోణ సంబంధించి ఈ మధ్యకాలంలో ఇది బీజేపీ కేటాయిస్తారా, లేని పక్షంలో జనసేన కేటాయిస్తారనేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది సీటు నాకే అని చెప్పి చెప్తుంటే బీజేపీ వాళ్ళు మాత్రము అభ్యర్థి కోసం ఇప్పటికే సంబంధించి ఒక 3 అభ్యర్థులను అయితే దీనికి సంబంధించి చూస్తున్నారు. ఒకటి ఒక్కలగడ్డ భాస్కరరావు అనే అతను పెద్ద బిజినెస్ వ్యాపారవేత్త, అదేవిధంగా కొల్లకొండ కృష్ణప్రసాద్ అతను ఎన్ఆర్ఐ. ఇదే సమయం వీళ్ళిద్దరికి టికెట్ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తే, మరో విధంగా తాజాగా సుజనా చౌదరి పేరు కూడా తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా కేటాయిస్తారా, లేని పక్షంలో జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కేటాయిస్తారని చెప్పేసి
ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ బీజేపీ అభ్యర్థులు 10 మంది అభ్యర్థుల ప్రకటన చేయనున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగానే ప్రకటిస్తే పోతిమేష్ పరిస్థితి ఏంటి, పోతిమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ కట్టుబడి ఉంటాడా, లేని పక్షంలో తన కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఈ టికెట్ ప్రకటిస్తున్న నేపథ్యంలో తనకే కేటాయించాలని చెప్పేసి జనసేన అభ్యర్థి పోతన మహేష్ నిరాహార దీక్ష కూర్చుంటం జరిగింది. మరో విధంగా చెప్పుకుంటే పోతన మహేష్ కూడా ఒకటే చెప్తున్నాడు, నేను జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, నాకు టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని నేను అభ్యర్థిగా పోటీలో నిలబెడతాను, ఇండిపెండెంట్ గా చేసే ప్రయత్నం చేస్తానంటూ మరొక పోటీ మహేష్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరు కేటాయిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరితో ఆసక్తి నెలకొంది. హరీష, థ్యాంక్ యూ తిరుమలరావు. అసలు పోతిన మహేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్కి ఇస్తే కష్టానికి విధేయతకి గుర్తింపు ఇచ్చినట్టు.